నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లింగంపర్తి గ్రామంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ. హాజరైన పాస్టర్ జయరాజు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు దసరం పూజ. హాజరైన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్. విజాపురం ఫీల్డ్ కౌన్సిల్ క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో 3 గంటల నుండి పట్టణంలో శాంతి ర్యాలీ. కోటగుమ్మం సెంటర్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ. మాధవపట్నం జమున కాలనీలో బ్రిడ్జికి శంకుస్థాపన. నూతనంగా నిర్మించిన షెడ్లను ప్రారంభం. హాజరైన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ జయరాజు మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం ప్రవీణ్ మృతి పట్ల నిజాలను నిగ్గు తేల్చాలని, మతోన్మాదులు ఆయన మృతిని పలు రకాలుగా సృష్టించి సామాజిక మాధ్యమాలలో వ్యంగ్యంగా మాట్లాడుకున్నారని, వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదని, హత్యనని పలు అనుమానాలు దారితీస్తున్నాయన్నారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని సంఘ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేశారు. కార్యక్రమంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ చైర్మన్ గుడాల దైవ సహాయం, డెలిగేట్ కొండ్రు ప్రభాకర్ రావు, ఆల్టర్నేట్ డెలిగేట్ కొండ్రు రత్నరాజు, ట్రెజరర్ గొడుగు రాగభూషణం, సంఘ సభ్యులు, జైబీం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ లింగంపర్తి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. వెనకాతలో ఉన్నటువంటి వీరందరూ కూడా మా సంఘ సభ్యులు. మొన్న 24వ తారీఖున మరి మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి వారిని గురించి మేము ఈ శాంతి ర్యాలీ చేపట్టాము. మా సంఘం అంతా ఎంతో సహకరించింది. ముఖ్యంగా క్రైస్తవ లోకం ఒక జ్ఞానవంతుడిని కోల్పోయాము. ఎవరికి లేనంత జ్ఞానాన్ని నవేడేస్లో అంటే నేటి దినాల్లో ప్రవీణ్ పగడాల గారికి దేవుడిచ్చాడు. మేము ఉద్దేశం ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడము, నీతిగా నిలబడమే క్రైస్తవులకు ఉద్దేశం. మరి ఆ నిజాన్ని నిగ్గు తేల్చడానికి ప్రశ్నించేటటువంటి తత్వంతో మరి నిజాన్ని నిజాయితీగా బయటపెడుతున్నటువంటి విషయాలు తట్టుకోలేక మరి ఆయనని చాలా ప్రీప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేసి చంపారని మేము అందరం నమ్ముతున్నాం. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి రావడం వరకు జరిగినటువంటి ఎన్నో సీసీ ఫుటేజీలు చూసాం, ఎన్నో విషయాలు చూసాం. ఒక విషయానికి పొంతం లేదు. పోలీసు వారు కూడా రిపోర్ట్స్ జాప్యం చేయడంలో వెనుకున్న కారణం ఏంటో మాకు తెలియదు. ప్రభుత్వాలు ఏమైనా దీని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాయా లేదా మాకు తెలియదు. ఏది ఏమైనా ఒక జ్ఞానవంతుడైన వ్యక్తిని మేము కోల్పోయాము. మరి ఆ లోటు ఎవరు తీర్చలేరు. మా సంఘం నుండి ఆయనకి గణ నివాళులు అర్పిస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటే, మేము ఎవరిని హింసించము, ఎవరిని దూషించము. మా గ్రంథాలు మాకు నేర్పలేదు. కొట్టిన వారిని కొట్టడం, తిట్టిన వారిని తిట్టడం అనేది మాకు నేర్పలేదు. మేము ప్రేమనే మా గ్రంథాలు నేర్పించే, ప్రేమని అందరికి పంచుతున్నాం. కాబట్టి ప్రేమను పంచడానికి మరి ఆ ప్రేమను తట్టుకోలేక మా మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. దీని నుంచి మరి ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ఈవేళ ఆయన్ని చంపారు, రేపు ఇంకెవరినో మరి అలాగే యూట్యూబుల్లో అనేక మంది భయంకరంగా ఆయన మరణించాడనే సానుభూతి లేకుండా మతోన్మాదులు మాట్లాడే మాటలు మేము చూస్తూ మాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. మరి ఆయన మరణాన్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా మేము భగవంతుడి మీద ఆధారపడ్డాం. మరి ఆయనే న్యాయం తీరుస్తాడని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ మా సంఘం అంతా శాంతి ర్యాలీ చేశాం. మరి మీడియా వారందరికీ కూడా ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.
మీడియా మిత్రులైతే మరి ప్రతి న్యూస్ని కవర్ చేసి మాలో ఉన్నటువంటి ఆవేదన, మాలో ఉన్నటువంటి నిర్వేదం, మాలో ఉన్న ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని మీడియా వారి ద్వారా రాబట్టాలని మేము కోరుకుంటున్నాం. మీడియా వారు మరి పెద్దన్న పాత్ర పోషించి ఎంతో చక్కగా ప్రతి న్యూస్ కవర్ చేస్తున్నారు. మరి మా లూథరన్ చర్చ్ యూత్ వారందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా, ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేసిన సంఘవంతుడికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, విలేకరులైన మీకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు దసరం పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల అనివేట్య మండపం వద్ద వివిధ రకముల సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి దేవస్థానంకు సంబంధించిన దస్త్రములకు పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
కాకినాడ జిల్లా పిఠాపురం క్రైస్తవ సువార్తకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పిఠాపురం ఫీల్డ్ కౌన్సిల్ క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో 3 గంటల నుండి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి పిఠాపురం నియోజకవర్గం 3 మండలాలు పట్టణంలో అన్ని చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు, కాపర్లు, చర్చి సెంటర్, కూరగాయల మార్కెట్ మీదుగా కోటగుమ్మం సెంటర్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా దైవ సేవకులు బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీ కె ఎలిషా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ పాకా జాన్ రత్న సింగ్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రభుత్వం స్పందించి లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. అనంతరం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవకులు, క్రైస్తవులు, క్రైస్తవ సువార్తకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పిఠాపురం ఏబీసీ, బీబీసీ ఫీల్డ్ కౌన్సిల్ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ గారు మందు తాగేసి బైక్ నడుపుతున్నారంట. మరి ఇది ఎక్కడ దారుణం? మేము ఎప్పుడు చూడలేదు. మరి పాస్టర్లు మందు తాగి చూడండి ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు చూడండి పాస్టర్ గారి మీద. మీరు మాకు ఎటువంటి సానుభూతి తెలియపరచక్కర్లేదు. కారణం అందరికీ తెలిసిన విషయమే. ప్రవీణ్ గారి యొక్క మృతి మాకు ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. ప్రస్తుతం మీడియా ద్వారా ఆయన మీద వస్తున్న కథనాలు చూస్తూ ఉంటే ఈ కేసు తప్పుత్రోవకు వెళ్ళే మార్గాలలో ఉన్నదని మాకు అనుమానంగా ఉంది. అయినప్పటికీ మా రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా సంపూర్ణమైన నమ్మకం ఉంది. కనుక వారు మంచి మనస్సుతో సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించి నిజమైన విషయాలు ఏంటో, ఆయన మృతి పట్ల కారణాలు ఏంటో తెలియచేసి దోషులైన వారికి తగిన శిక్ష విధించి క్రైస్తవ లోకం పట్ల న్యాయం చేకూర్చాలని మేము మనసారా ఈ మీడియా పక్షాన కోరుతున్నాం. అంతేకాకుండా ప్రధానంగా మేమందరం ప్రేమించి ఓట్లు వేసి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం గారు. కనుక మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా స్పందించి వారు విషయాలు బయలుపరిచారు. అయితే మా డిప్యూటీ సీఎం గారు ఇంతవరకు స్పందించలేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం మంచిదని మాకు తెలుసు. ఆయన మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఆయన కూడా ఒక మాట మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా, డిప్యూటీ సీఎం గారుగా తెలియచేయవలసిన బాధ్యత ఆయన కూడా ఉందని ఈ మీడియా పక్షాన మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంపూర్ణంగా ఏది న్యాయమో అది సమగ్రంగా విచారణ జరిపించి ఖచ్చితంగా దోషుల విషయంలో వారు ఏ శిక్ష. సామర్లకోట మండలం మాధవపట్నం నందు జమున కాలనీలో 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించదలసిన బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన. అదేవిధంగా మాధవపట్నంలోని అంబేద్కర్ కాలనీ వద్ద సీసీ రోడ్స్, పశువులు దానా మరియు వాటర్ సదుపాయాలు కలిగే విధంగా పశువులకు నూతనంగా నిర్మించిన షెడ్లను ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి శన్మోహన్, జి వీరపాండ్య, ఐఏఎస్ ప్రత్యేక అధికారి, కాకినాడ జిల్లా రాష్ట్ర బీసీ సెట్టిపల్లిజ డైరెక్టర్ పెంకె వెంకటేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి కూడా గత అబ్జర్వర్ గారిని పంపించి, పాండ్యన్ గారిని పంపించి, ఐఏఎస్ ఆఫీసర్ గారిని పంపించి ఇక్కడ కార్యక్రమాలు అలా జరుగుతున్నాయని చూడడానికి పంపించారు. కలెక్టర్ గారు, బాబు గారు, ఎంపీపీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే మన గ్రామానికి వచ్చినప్పుడు మరి మనం కాకినాడ దగ్గరైన అభివృద్ధికి నోచుకోలేదు. మనం దగ్గరైనా సరే మనం ఏలన్నీ కూడా పనిచేయాలని ఆలోచనతో మనం కార్యక్రమాలు చేసాం. ఇవి వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు ఇక్కడికి 75 లక్షల బ్రిడ్జి, మీరు ఎన్నో సంవత్సరాలుగా కలలి 40-50 సంవత్సరాలుగా బ్రిడ్జి కట్టాలని కోరుతున్నారు. ఆ బ్రిడ్జికి 50 లక్షలు ఇచ్చాం. అలాగే ₹1 కోటి రోడ్డుకి ఇచ్చాం. అలాగే 20-30 లక్షలకు రోడ్డుకి ఇచ్చాం.
అవన్నీ కూడా రోడ్లు ఎన్ఆర్జీ జరిగే వర్క్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది 2-3 నెలల్లో పూర్తవుతాయని చెప్పి మరి అధికారి గారికి తెలియజేస్తాను. రెండోది ఇవాళ పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన 4,000 పెంచి 4,000 కూడా ఫస్ట్ తారీఖుని ఉదయం ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, అమలు ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చారు. పెన్షన్లు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. 99% పెన్షన్ ఇన్ టైంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అధికారులందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, బాగా జరుగుతున్నాయి. మూడో మరి ఎండాకాలం వచ్చింది. మరి ఎండాకాలంలో మరి పశువులకు కూడా నీరు కావాలి, మేత కావాలి. దానికోసం ఇవాళ మనం మరి పశువులకి నీరు కోసం తొట్లు కట్టి వాళ్ళు నీరు ఇవ్వాలనుకున్నాం. ఇక్కడ మాధవపట్నంలోనే ఒక తొట్టు కూడా ఇవాళ మనం కన్స్ట్రక్షన్ చేసి దాన్ని కూడా అందించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన 9 నెలల్లోనే 10 నెలల్లోనే మన నియోజకవర్గాన్ని అనే కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా మన నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతంలో 50 కోట్లు ఎన్ఆర్జీసీ ద్వారా వర్క్ చేస్తున్నాం. మనం 10 కోట్లు మున్సిపాలిటీలో 10 కోట్ల ద్వారా వర్క్ చేస్తున్నాం. మరి అది కాకుండా మన కలెక్టర్ గారు కూడా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఏదైనా బ్రిడ్జి ఇవాళ కాండ్రకోట బ్రిడ్జి అది పడిపోతే ఇబ్బంది పడతారని ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జి మీకు తెలుసు, నేను ఎప్పుడు వచ్చినా మాకేం అక్కర్లేదండి, బ్రిడ్జి కావాలని మీరు అడుగుతున్నారు. దానికి కూడా ఇవాళ బ్రిడ్జి 75 లక్షలు ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తాం. 3 నెలల్లో మనం పూర్తి మూర్తి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉందా, చాలా పేదవాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురం పట్టణ శివారులో సోమవారం సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో క్రైమ్ సిబ్బందితో బ్రహ్మానందపురం అవుట్ కట్స్ లో గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వారండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రాజు మాట్లాడుతూ ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, కైలా ప్రవీణ్ 3ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. ఈ మధ్య కాలంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. సుమారు 1.5 నుండి 30 మంది వరకు రిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. తాడేపల్లి మండల పరిధిలోని బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయేవారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ బ్రహ్మానందపురం అవుట్స్కట్స్లో ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్, అహ్మద్ బాషా, కైలా ప్రవీణ్. 3 వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమారు, అహ్మద్ బాషా అనేవాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వాళ్ళు. కైలా ప్రవీణ్ అనే వ్యక్తి కొల్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తి. 3 కూడా గంజాయి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. 3 వద్ద నుంచి సుమారు 3 కిలోల గాంజా 3 కవర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. 3ని కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గాంజా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంజా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఒక 2 బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఎక్కడున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం. సుమారుగా ఈ లాస్ట్ 1.5 మంత్ కాలంలో 30 మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. 30 మంది కూడా ఈ మధ్య వీళ్ళతో కలిపి సుమారు 30 మంది వీళ్ళందరూ కూడా రిమాండ్లోనే ఉన్నారు జైల్లో. పోలీస్కి ఈ ప్రత్యేకంగా ఈ గాంజా మీద దృష్టి పెట్టారనే దానికి నిదర్శనం. ఇక ముందు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా సమాచారం గాంజా పెడ్లర్స్ సంబంధించి కానీ కన్జ్యూమర్స్ సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెడ్లర్స్ మీద చట్టపరంగా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి ఫోన్ నంబర్ల వివరాలు కూడా గోప్యంగా ఉంచి మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం.
థ్యాంక్ యూ. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ పోలీసులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఏపీ ఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ మరియు ఐజీబీవీ రామిరెడ్డిల సూచనల మేరకు విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఏపీ సెక్రటేరియట్ సిఎస్ఓ పివిఎస్ఎన్ మల్లికార్జునరావు వారి పర్యవేక్షణలో ఏపీ సెక్రటేరియట్ లో గత 2 రోజులుగా వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ ముద్దాడ శంకర్రావు మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడితో ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఈ ఆటల పోటీల వల్ల వారు శరీరంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. తద్వారా దైనందిన జీవితంలో మానసిక శారీరక ఒత్తిడిలకు అతీతంగా విధులు నిర్వహించగలుగుతారని పేర్కొన్నారు. అంతేగాక మరింత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు అన్ని విధాల దోహదం చేస్తాయని కమాండెంట్ శంకర్రావు పేర్కొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టారో కానీ వచ్చిన కాడి నుంచి ఆటలు పోట్లు నవ్వులు సరదాగా గడిచిపోతుంది. అనునిత్యము కూడా ఎల్లవేళ ఇలాగే మనం ఈ సంతోషాల మధ్య ఇద్దరు సార్ల మధ్యన మనం జరుపుకొని సంతోషంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కొత్త విజయాలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఇన్స్పెక్టర్ 1 శ్రీ వెంకటేశ్వరరావు గారు, అలాగే 2 రమణ సారు మినిమం ఒక 2 వారాల నుంచి శ్రమించి వీళ్ళందరినీ ఒక క్రమశిక్షణతో సిబ్బంది అందరినీ క్రమశిక్షణతో పెట్టుకుంటూ డ్యూటీలు అసెంబ్లీ సమావేశాలు అయినా సరే అవి అసెంబ్లీ సమావేశాలను చాలా చక్కగా నిర్వహించి ఈ ఆటల పోటీల్లో మీకు తరబీదిస్తూ మన సిఎస్ఓ సార్ అసిస్టెంట్ కమాండెంట్ మల్లికార్జున సార్ సూచనల మేరకు అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు అందరి తరఫున వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకి విజయ పదంలో నడవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారు సౌజన్యంతో నిరసించడం జరిగింది. ఈ పోటీకి డాక్టర్ జయకుమార్ రెడ్డి గారు అగర్వాల్ ఐ హాస్పిటల్ వారికి మనందరి తరఫున మన డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సార్తో వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సార్ పేరు రాము గారు అంట అసిస్టెంట్ గారు, అతనికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. అసిస్టెంట్ మేనేజర్ గారు. అలాగే ముఖ్యంగా గారి చేతుల మీదుగా ఇప్పుడు డిస్బర్స్మెంట్ ఉంటుంది. అందరూ కూడా సాకచక్యంగా రావచ్చి ఆనందంతో తీసుకుని వెళ్ళవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. రన్నర్స్ టీమ్, వాలీబాల్ రన్నర్స్ టీమ్ కెప్టెన్ దుర్గారావు అండ్ మీ టీం 1 by 1 రండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయని, ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చర్చలు జరిపింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి ప్యాకేజీని మంజూరు చేసిన తర్వాత తదనంతర పరిణామాలపైన తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళంతో ప్లాంట్ కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులతో పాటు 3వ ఫర్నేస్ ను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో తమ రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం ఉందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి లోకేష్ అన్నారు. గత పాలకులు 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 243 కోట్ల అంచనాతో చేపట్టిన అనకాపల్లి అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు సోమవారం ఆయన అచ్యుతాపురంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4000 చేసి ప్రతి నెల ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించడం లేదని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తెరిపించి పేదల ఆకలి తీరుస్తున్నాం. మహిళలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. మరో 2 నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. యువగలం పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డులో ఉన్న గోతులను స్కేలు పెట్టి కొలవాల్సి వచ్చిందన్నారు. హలో వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 1వ తేదీన ఆరంభించాలని ఉండగా గత జగన్ ప్రభుత్వం సాకులతో వాయిదాలు వేసిన దాఖలాలు ఉన్నాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాకులు కాకుండా టెన్షన్గా పెన్షన్లు ఇస్తున్నామని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సాకులు చెప్పడం లేదని, 1వ తేదీన సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ నెలకు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అడ్డు లేకుండా 29వ తేదీనే పెన్షన్ల సొమ్మును ఆయా అధికారులకు అందించారని గుర్తు చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తుందని ఎమ్మెల్యే సత్యనందరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాయల జగన్నాథం, లొల్ల రామం, కల్లూరి పుత్ర సాయిరాం, మెడిద సత్తిపండు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పిఎన్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శ్రీకారం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ పంపిణీ చేశారు. పేదవారికి సకాలంలో పెన్షన్లు పంపిణీ జరుగుతుందని, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాలని, అదే ఆ రోజు ఏమైనా ఆదివారం గట్టి పడితే ముందు రోజే ఇవ్వమని ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి వారు ఇవ్వడం జరిగింది. తదనంతరంగా పొద్దున్న 6 గంటలకు వెళ్ళేవాళ్ళం. కొద్దిగా ఉద్యోగస్తులకు అందరికీ ఇబ్బంది జరుగుతుందని 7 గంటలకి ఈరోజు మొదలుపెట్టాం. దీంట్లో గత 14-19లో ఒక జీవో ఉండేది. ఎవరైనా భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపోతే భార్యకి మళ్ళీ ఆ చనిపోయిన నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇచ్చేయడం. కానీ గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఎంతోమంది ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆ పెన్షన్ని మళ్ళీ ఇప్పుడు మనం చాలామందికి ఆ జీవోని మళ్ళీ పునరుద్ధరించినందువల్ల కొత్త పెన్షన్స్ చాలామందికి వచ్చాయి. కానీ గత ప్రభుత్వంలో విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రాని పరిస్థితి. అవన్నీ కొత్త పెన్షన్స్ మంజూరు అయినప్పుడు అవన్నీ మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కూడా త్వరలో తీసుకుంటాం. అలాగే ఈరోజు
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా చాలామందికి కొంతమందికి శాంక్షన్ అయ్యాయి. అలాగే డయాలసిస్లు కూడా కొంతమందికి శాంక్షన్ అయ్యాయి. అవన్నీ ఇవ్వడం జరిగింది పట్టణం అలాగే గారా రూరల్ మండలాల్లో. సో అందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అర్హులైన వాళ్ళకి కూడా గత ప్రభుత్వం ఏదో ఒక విధంగా లబ్ధిదారులను తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని కుంటి సాకులు చెప్పి తగ్గించడం జరిగింది. వారిని కూడా మళ్ళీ వెరిఫై చేసి ఈ కొత్త పెన్షన్ స్కీమ్ మనకు ప్రపోజల్ వచ్చినట్టు అవన్నీ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. లింగంపర్తి గ్రామంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ. హాజరైన పాస్టర్ జయరాజు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు దసరం పూజ. హాజరైన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్. పిఠాపురం ఫీల్డ్ కౌన్సిల్ క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో 3 గంటల నుండి పట్టణంలో శాంతి ర్యాలీ. కోటగుమ్మం సెంటర్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ. మాధవపట్నం జమునా కాలనీలో బ్రిడ్జికి శంకుస్థాపన. నూతనంగా నిర్మించిన షెడ్లను ప్రారంభం. హాజరైన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.